కరీంనగర్ వన్ హాస్పిటల్ తరపున నోకపల్లి గ్రామంలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్యారాక్విట్ గడ్డి మందు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమంతో పాటు ఉచిత వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ ప్యారాక్విట్ ప్రాణాంతకమైన విషయమని దీనికి ఎలాంటి విరుగుడు మందు లేదని తెలిపారు. అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా తీసుకుంటే ప్రాణాపాయం తప్పదని హెచ్చరించారు. ఈ మందును ఇంట్లో నిల్వ చేయకూడదని, అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకుని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. ప్యారాక్విట్ తో శరీర అవయవాలు దెబ్బతినడం, ప్రాణ నష్టం వంటి తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని వివరించారు. అలాగే ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. పారాక్విట్ మందు పూర్తిగా నిషేధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కనకట్ల ఉషాలక్ష్మి, వార్డు సభ్యులు మధు, శ్రీనివాస్, కారోబార్ ఓలపు గంగమల్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చాలా ధన్యవాదాలు ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు. యాక్చువల్లీ వాళ్ళ సంబంధించిన మిస్ అయినట్టున్నారు ఎలక్షన్ బిజీలో పడి. సరే, ఎనీహౌ మీ అందరికీ సుపరిచితున్నే, పుట్టి పెరిగింది అంత ఇక్కడనే. ఇక్కడ నిల్చున్నలో క్లాస్మేట్లు చాలా మంది ఉన్నారు. సో ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నూకపల్లి గ్రామంలో అయితే నాకు తెలిసినంత వరకు అందరూ వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు మ్యాక్సిమం. సో దీనిలో మనం పురుగుల మందులు కానీ, పెస్టిసైడ్స్, ఎరువులు, గడ్డి మందులు, కలుపు మందులు చాలా వాడుతుంటారు. అన్నిటితో వ్యవసాయం చేస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఈ స్పెషల్గా ఈ పారాక్విట్ అనే గడ్డి మందు, ఇన్స్టెంట్ మందు అంటారు, చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇది స్పాట్ మందు అంటారు. ఇది మొక్కల కోసం వాడే మందు కాదు. కలుపు మొక్కలు వాడాలో మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, దాంతో మనకు పంట కూడా నష్టం కాదు. ఈ ఏదైతే పారాక్విట్ గడ్డి మందు అనేది ఉందో, ఇది ఓన్లీ గడ్డి మీద కాదు, పంట మీదైనా పనిచేస్తుంది, దీని మీద పైన పనిచేస్తుంది. దేనికి ఈ గడ్డి మందు, పారాక్విట్ మందు కొట్టినా కూడా మొత్తం వాడిపోతుంది. పంటనే వాడిపోతుంది, కులమైన వాడిపోతుంది, కూరగాయలు వాడిపోతుంది, పండ్లైన వాడిపోతుంది, ఏదైనా వాడిపోతుంది. సో ఇది ఓన్లీ మనం ఎక్కడ అంటే పొలాలకున్న ఒడ్ల పొంట ఎక్కడన్నా గడ్డి బాగా పెరిగిందో కూడా ఇమ్మీడియట్గా తీసేయడానికి ఒక్కదానికి వాడుతున్నారు. చాలా మంది రైతులతో మాట్లాడినప్పుడు అందరూ అదే అంటారు, వాడేది ఎప్పుడో ఒక్కసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వాడుతారు. వాడేది తక్కువ, మిగిలిపోయిందనో అదో ఇదో మనం ఇంట్లో పెట్టుకునేసరికి ఇళ్ళల్లో చిన్న చిన్న కూసులాటలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు. భార్యాభర్తలకు ఉంటాయి, అత్త కోడలకు ఉంటాయి, అత్తమ్మలకు ఉంటాయి, చిన్న పిల్లలకు ఉంటాయి, బండ్లు కొనేది ఉంటాయి, ఎక్కువ కాలేజ్ గురించి ఉంటాయి, స్కూల్ కొమ్మని ఉంటాయి, హాస్టల్ గురించి ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి. కానీ క్షణికావేశంలో బెదిరిద్దామను ఏదో అది మామూలు గడ్డి మందే కదా అని చెప్పి తాగేసరికి దానికి విరుగుడు మందు అనేది లేదు. అసలు ఈ పారాక్విట్ అనే దానికి విరుగుడు మందు లేదు. విరుగుడు మందు లేక హాస్పిటల్కి వెళ్ళినా ఎంత ప్రయత్నం చేసినా బతికే అవకాశాలు అనేవి లేకుండా అయిపోతుంది. మామూలుగా మనం పురుగుల మందులు కానీ ఇంకేదైనా కానీ కొంతమంది సూసైడ్ చేసుకుంటానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అట్లీస్ట్ దాంతో ఏంటంటే ఊకారం వచ్చాడు, ఆ స్మెల్ పడకపోవడం, ఏదో ఒకటి చేసి ఆపేస్తారు. హాస్పిటల్ తీసుకపోయినా వాంతులు చేయించడం, ఆ కడుపు గడుగుడు, విరుగుడు మందులు ఇచ్చి వెంటిలేటర్ పెట్టడం, ఏదో ఒకటి బతికించుకునే అవకాశం అనేది ఉంది. ఈ పారాక్విట్ గడ్డి మందు అనేది ఏం చేసినా కూడా బతికే అవకాశం లేదు. సో ఎట్టి పరిస్థితులలో ఈ మందు మన ఇంట్లో ఉండడం వల్ల బయట వాళ్ళకి ఎవరికి నష్టం జరుగుతుంది, మన ఇంట్లోకి నష్టం జరుగుతుంది, ఎదిగిన పిల్లలు ఇట్లాంటి. ఇప్పుడు నేను ఈ కార్యక్రమం గురించి చాలా ఊర్లు తిరుగుతుంటూ చాలా దగ్గరలో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, మంచి అవేర్నెస్ వస్తుంది. చాలా విలేజ్లలో స్వచ్ఛందంగా గ్రామ పెద్దలు, రైతు ఐక్యవేదిక పెద్దలు, ఊరికి సంబంధించిన సర్పంచ్లు, నేతలు అందరు కలిసి ఏకగ్రీవంగా ఈ గడ్డి మందు అనేది మీ ఇళ్లలో పెట్టుకోమని చెప్పేసి తీర్మానం చేస్తున్నారు. ఇప్పుడు దారిలో వస్తుంటే ఆంధ్ర నుంచి, కర్నూలు దగ్గర నుంచి ఎవరో మెసేజ్ చేసింది వాట్సాప్ ఇప్పుడే పొద్దున 8:45 సార్ మీ ఈ పారాక్విట్ గడ్డి మందు గురించి చెప్పిన వీడియోస్ చూసిన నేనే అనుకోకుండా బై మిస్టేక్ నోట్లోకి పోయింది. నాకు విపరీతమైన దగ్గు వస్తుంది, 3 రోజులు అవుతుంది, ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా సార్, ఏమైనా వేసుకోవచ్చా అని మెసేజ్ చేసాను కర్నూలు దగ్గర నుంచి. అంటే ఇట్లాంటి అనుకోకుండా జరిగే సంఘటనలు చాలా ఎక్కువైపోతున్నాయి. దీంతో చాలా ఊర్లలో నేను మాట్లాడినప్పుడల్లా